చెలిమని తప్పు ఏని గర్భం ఎలాగైందో చెప్పు మీ జాయనలవజమ మాతాకు ఏమి పార్వతి వేరే చెప్పిన మాటలు మరచినావు పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీరు తెమ్మని ఇమ్ముగా పంపితే నీవు గర్భవతి వయ్యి నా ముందు నిలసినావా చెలిమని అయినా నిన్ను పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీరు తెమ్మని తోలితే నేను 5 గడియల్లో వస్తానని 5 సంవత్సరాలకు గర్భవతి వై వచ్చి నా ముందు నిలిచినావా పార్వతి? శివ ఏమంటున్నావు నాదా? పార్వతి ఏ తప్పు చేయలేగా నాదా? నువ్వు నన్ను ఇట్లా కొట్టకు నాదా? అన్ని తెలిసిన వాడవు కదా స్వామి, నన్ను కరుణించు కదా స్వామి. సద్గురునాథ మహారాజుకి కరుణించి నన్ను స్వామి. అయినా నువ్వు కరుణామూర్తివి కదా, నన్ను కరుణించి నన్ను కటాయించుగా స్వామి. నేను ఎలాంటి తప్పు చేయలేను కదా స్వామి. చెలిమని అలా చెప్తున్నావా? జై నలవజమ మాతాకు జై. సరే సరే
చెప్పవలసిన పని ఏం లేదు, నీ గుణమంతా తెలిసింది కదా. నాదా సర్వేశ్వర, నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా నాదా. నాదా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు నాదా? నేను ఏం తప్పు చేస్తుంది కదా నాదా? తప్పు ఏని గర్భం ఎలాగైందో చెప్పు. మీ జయనడవ మాతాకు ఒరే సేవక, అయినా ఈ యొక్క పార్వతీదేవిని బయటకు అయినా ఈ యొక్క పార్వతీదేవిని బయటకు పంపించండి కదా. ఈ పార్వతిని మన ఇంటి లోపటి నుంచి బయటకు పంపించండి. దండం చేస్తా. ఏమైంది? ఈ యొక్క పార్వతిని మన ఇంటిలో నుంచి బయటకు పంపించండి. ఈ పార్వతిని బయటకు పంపించి మా మామయ్యకు దక్షిణ మహారాజుకు ఉత్తరం రాయండి. ఉత్తరం పంపండి. నేను ఆనాడే మొత్తుకున్నా ఈ ఎల్లేని సిద్ధరాములు బసన్నపల్లికి వెళ్ళి ఖాయం చేయకుండా రాసమల్లి సేవక, అయినా ఇప్పుడు నేను ఒక ఉత్తరం రాసిస్తాను. ఆ మామయ్యకు దక్షిణ మహారాజుకు ఇచ్చిరమ్ము కదా. శ్రీత దక్షిణ మామగారికి, శ్రీత దక్షిణ మామగారికి మీ యొక్క అల్లుడు ఎవడ పోసిగాడు, మీ యొక్క అల్లుడు శంకరుడు వ్రాయుట. వాడు శంకరుడు చెల్లరవాడాడు. ఏమి పడుతుంది? శంకరుడు రాయుట, శంకరుడు రాయుట ఏమనగా, ఇది సక్క వాడలేదు. ఏమనగా మేము పొద్దున్నకి దీన్ని పంట. ఏమనగా స్త్రీలు పురుషులు నేరము చేసిన వెడల, శంకరుడు తప్పు చేస్తే ఏంటిది? స్త్రీలు నేరము చేసిన వెడల పురుషులు నేరం చేసిన వెడల పుణ్యం ఇంకా ఎన్ని రోజులు పురుషులు నేరం చేసిన వెడల వారికి ఏ శిక్ష విధించవలెనో, సిద్ధరాములు చెల్లరవాడని వారికి ఏ శిక్ష విధించవలెనో నీవే ఉత్తరంలో తెలుపగలవు. చదవన్నా? చదువు. మంచిగా చదువు. శ్రీత నేలైన దక్షిణ మామగారికి ఎండికొండ పరిపాలించే శంకరుడు రాయడము ఏమనగా ఉత్తరము, ఆడవాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్ష, మగవాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్ష, ఇది ఉత్తరములో తెలుపగలవని చెప్పి అంటున్నావా? అవును. సిద్ధరాముడు సేవక, అయినా ఈ ఉత్తరము తీసుకుపోయి పట్నము ఈ ఉత్తరం కొంటావా? నువ్వు పోవా? నేను చెంబట్టుకు వేస్తా. సరే పట్టుకొని పోతాను. ఇక పట్టుకో, మంచిగా పట్టుకో బిడ్డ. సేవక పట్టుకున్నా నీదే. యాడికోతు మేమా? అరే ఎక్కడనే పోతాం. మామ పేరు చెప్పినా కానీ నేను ఊరు పేరు చెప్పకముందే నేను పోతాను. వాడితే ఏ ఊరుకో అన్నా? ధవలంగాపురి పట్నం. ధవలంగాపురి పట్నం పోయి ఇచ్చడం. ధవలంగాపురి పట్నం పట్టణము కైలాసపురం శంకరుడు రాసిండు. ఇది కొంటావు? సరే కొండపోతుంది. జయ సద్గురునాథ మహారాజ్ కి జయ నలవజమ మాతాకు చల్లని
మహారాజు ఆ దౌలంగపురి పట్టణము ఏలే మహారాజును నిన్నటి దినమందున నా ముగ్గురు కుమార్తెలకు కళ్యాణం చేసి ఒకరిని కైలాసపురి పట్టణము వైకుంఠపురి పట్టణము సత్యలోకమును పంపించి తిని మరి ప్రేమ అయ్యా మీరెవరు తండ్రి? నేను దౌలంగపురి పట్టణం పాలించే దక్షిణ మహారాజును. దౌలంగాపురి పట్నం పరిపాలించే దక్షిణ మహారాజు. అవును కదా. సరే నువ్వు తండ్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అయితే నేను ఇప్పుడు సభకు వెళ్తున్నాను కదా. సభకు వెళ్తున్నావు కానీ నీకు నేను ఒక ఉత్తరం తెచ్చినదా? ఎక్కడి నుంచి వచ్చింది, ఏం వార్త? చూడు మీ ఆ, కైలాసపురి పట్టణములో ఆ, కైలాసపురి పట్టణములో ఎరుకల ఇళ్ళ పంచాది జరిగింది. ఆ. మరి పంచాది జరిగినందుకు ఆడవాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్ష, మగవాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్ష ఆ. చెప్పు మీ. అది ఎవరు పంపినారు కదా? అరే కైలాసపురము ఏలేటి ఎండికొండ పరిపాలించే శంకరుడు పంపిండి ఉత్తరము. అయితే నా యొక్క అల్లుడు శంకరుడు ఆ స్త్రీలు తప్పు చేస్తే ఏ శిక్ష, పురుషులు తప్పు చేస్తే ఏ శిక్ష, దానికి జవాబు కోసం అని చెప్పేసి ఉత్తరం నా దగ్గర పంపించిండా? అవును, వాళ్ళ ఇళ్ళ పంచాయతీ జరిగింది. జరిగితే వాళ్ళు చెప్పి ఆయన మరి సేవక మరి ఇట్లా నాకైతే ఇది తెలియదు, మరి స్త్రీలు తప్పు చేస్తే ఏం శిక్ష, మగవాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్ష అని చెప్పి ఉత్తరం ఇచ్చిరమ్మంటే నేను పోయే సమయంలో నాకు అయిందే, ఇక నేను రాలేదు. అంతేనా? వేరే మనిషి వచ్చింది. వేరే మనిషి వచ్చిందా? అయితే ఉత్తరం రాసుకో కదా. చెప్పు. పెన్ను రాసుకో. పెన్ను ఉన్నది. పెన్ను ఉన్నదా? ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ నుంచి వచ్చిరా? ఏమయ్యో. అయితే ఆ యొక్క కైలాసపురి పట్టణంలో స్త్రీలు తప్పు చేసిన ఎడలా ఆ కాటు శిక్ష, స్త్రీలు తప్పు చేసిన ఎడలా కాటు శిక్ష, స్త్రీలు తప్పు చేస్తే ఆడవాళ్ళు తప్పు చేస్తే కాటు శిక్ష, కాట్లేసి కాడ వెళ్తాడు. కాడు ఆకాశం ఎత్తు కాడు వెరిసి కాలబెట్టాలి. అయితే మగవాళ్ళు తప్పు చేస్తే, పురుషులు తప్పు చేస్తే వాళ్ళకు ఉరిశిక్ష విధించవాలేనని ఆ సమాధానము రాసి నా అల్లునికి లేఖ రాయము. ఆడవాళ్ళు తప్పు చేస్తే కాటు శిక్ష, కాటు శిక్ష. పురుషులు మగవాళ్ళు తప్పు చేస్తే ఉరి శిక్ష, ఉరి శిక్ష. దీనికి నా సమాధానం అని చెప్పేసి నా అల్లునికి లేఖ రాయము. ఏడ జరిగింది ఇది? కైలాసపురములో. నువ్వేంటిగా ఎరకల ఇళ్ళలో అయిందని? ఎరకల ఇళ్ళలో మరి ఇళ్ళల్లో అయినా తప్పు తప్పే కదా, శిక్ష శిక్షనే కదా, నువ్వు చెప్పిందే కదా. అంతే, అదే వేదం. మరి కానీ అయితే ఆ కైలాసపురి పట్టణంలో ఎప్పుడు రాయని లేక నా అల్లుడు ఇప్పుడు రాసిండు కదా, నాకు ఏదో ఒక అనుమానం కొడుతుంది. అయితే ఆ కైలాసపురి పట్టణంలో నా బిడ్డ తప్ప ఎవరు ఉండరు, అందుకని చెప్పేసి ఈ తప్పు నా బిడ్డ చేసిందేమో అని చెప్పేసి నాకు ఒక అనుమానం కొడుతుంది. నేను ఇప్పుడు ఆ కైలాసపురి పట్టణం వెళ్ళి నా బిడ్డను, నా అల్లుడిని చూసేదాకా. నువ్వు ఎన్ని పెట్టినా ఇక తప్పది, అది ఉత్తరములో రాసినా పంపినా. కానీ ఇప్పుడు నాకేదో అనుమానం అయితే అనుమానం రాని ఏదన్నా రాని ఇప్పుడైతే తప్పదిగా. అంతేనా? ఉత్తరం రాసినావు అయినా కానీ నేను పోతా ఇప్పుడు. నువ్వైనా రాజు, నువ్వు అన్నమాట తప్పది. తప్పదు కానీ మహారాజు అంటే దండి మహారాజు. దండి మహారాజుని కానీ నా అల్లుని ఒకసారి నేను వేడుకునే కాక. నీ అల్లుని వేడుకో. ఏం అల్లుని వేడుకుంటావు? నేనే ఇక్కడ అసలు మొదగాన్ని. అంతేనా? మరి ఏం వేడుకుంటావు? జై రంజనలకు శ్రీరామ ఓ రామ, ఏ రామ కలియలదు శ్రీరామ ఓ రామ.
నేను ఇప్పుడు ఈ కైలాసపురి పట్టణం వచ్చిన నా అల్లుని దగ్గరికి బోలా శంకరుని దగ్గరికి వచ్చిన కదా, ఒకసారి వ్యాఖ్యానించేదాకా. జై విరంజనలకు వందనములు శంకర, అందరు క్షేమం మెయ్యగా వందనములు శంకర, అందరు క్షేమం మెయ్యగా వందనములు శంకర, ముందుగాను నీవు నాకు ముందుగా వినిపించవయ్యా, జై విరంజనలకు శంకర మామయ్య 10,000 వందనాలు. చల్లగా వరదిల్లు మీ. అయితే ఈ కైలాసపురి పట్టణంలో అందరూ మంచిగానే ఉన్నారా? మామ అందరూ మంచిదేనా అని చెప్తున్నావా మామయ్య? అవును. జయ నలవజమ మాతాకు ఏమికే మంబులయ్య, అపరాధం కలిగే చల ఏమికే మంబులయ్య, అపరాధం కలిగే చల ఏమికే మంబులయ్య, కే మంబులేలనయ్య, అపరాధంబులు కలిగే ఏమికే మంబులయ్య, జయ నలవజమ మాతాకు. మామయ్య ఏమి క్షేమములు ఉన్నాయి, ఏమంటా చెప్పమంటావు మామయ్య? అవునా శంకర, ఏమైంది? ఏం పరిస్థితి అయింది? జయ విరంజనలకు క్షేమంబులు లేక ఏమి ఓ సామి అపరాధ క్షేమంబులు ఏమి ఓ సామి అపరాధ క్షేమంబులు లేక ఏమి తప్పు ఏమి జరిగినయా నిత్యముతో నాకు తెలుపు, జయ విరంజనలకు ఆ అపరాధం ఏందో చెప్పు స్వామి. మామయ్య చెప్పమంటావా? ఆ. జయ నలవజమ మాతాకు నీ కూతురు నేరంబు, అపరాధం ఏ జల నీ కూతురు నేరంబు, అపరాధం ఏ జల నీ కూతురు నేరంబు, ఆ బిడ్డ అటువంటి రాదు కదా స్వామి. నీ కూతురు నేరంబులు అపరాధములు చేసే నీ కూతురు నేరంబు, జయ నలవజమ మాతాకు. మామయ్య ఏమి క్షేమములు చెప్పమంటావు? అయినా నీ కూతురే నేరం చేసి ఉన్నది కదా మామయ్య. నా యొక్క కూతురు నేరం చేసిన అంటున్నావా స్వామి? అవును మామయ్య. నా శివ అయితే ఇది ఏమే అపరాధము? మీరు ఏదో పొడబడుతున్నారు కదా స్వామి. జై విరంజనలకు తప్పులు మన్నించు స్వామి, ఒప్పులు భావించరావ, తప్పులు మన్నించు స్వామి, ఏమి మామయ్య నీ కూతురు అనగానే తప్పులు మన్నించమంటున్నావా? తప్పులు మన్నించవయ్యా ఓ స్వామి నల్పరాదా, తప్పులు మన్నించు స్వామి, ఒప్పులు భావించవయ్యా, జై విరంజనలకు ఓ శంకర అల్లుడా. మామయ్య అయితే నా యొక్క బిడ్డ పార్వతి అలాంటిది కాదు. అయితే ఏ తప్పు అయితే వేయని నా బిడ్డను మీరు ఏదో పొరపాడుతున్నారు కదా స్వామి. మామయ్య నీ బిడ్డ అనగానే తప్పులు క్షమించమంటున్నావా? వేరే వాళ్ళ బిడ్డ అయితే ఒకటి, నీ బిడ్డ అయితే ఒకటే మామయ్య. జయ నలవజమ మాతాకు జై. కాటికి సరివిస్తేవి కదా అయిన పురి దాముని మీద, కాటికి సరివిస్తేవి కదా అయిన పురి దాముని మీద, కాటికి సరివిస్తేవి కదా జయ నలవజమ మాతాకు. ఆహా మామయ్య అయినా నీవే స్త్రీలు నేరం చేస్తే కాటి శిక్ష, పురుషులు నేరం చేస్తే ఉరి శిక్ష అని నీవే ఉత్తరంలో తెలిపినావు. నీవు నీ బిడ్డ అనగానే తప్పులు క్షమించమంటున్నావు మామయ్య. అయితే స్త్రీలు తప్పు చేస్తే కాటు శిక్ష వంతు ఈయననే ఇచ్చిండు. అవును. పురుషులు తప్పు చేస్తే ఉరి శిక్ష ఈయననే తప్పించిండు, ఈయననే ఇచ్చిండు. అవును. మళ్ళీ ఏమంటుండు మరి? ఆయన శంకర నా తప్పుల నా బిడ్డ తప్పైంది, నువ్వు క్షమించమని అడుగుతున్నాడు కదా. ఎందుకు క్షమిస్తాం? అస్సలే క్షమించావు. అస్సలకే కాదు, మనం మనం తగ్గేదే లేదు. ఆ, చెప్పిన ప్రకారమే ఆ యొక్క పార్వతిని కాడిపాలు చేస్తాను చూడు. నువ్వే చెప్పినావు. నేనే చెప్పినా గానీ నీకు ఆమె భార్య పార్వతీదేవి, నీకు భార్య నా భార్య అయినంత మాత్రం నువ్వు ఎందుకు చెప్పినావు? నా బిడ్డ అని చెప్పేసి నేను వేడుకుంటున్నా. నీ భార్య అని చెప్పేసి అయితే మరి మంది తప్పు చేస్తే ఊకుంది ఇప్పుడు ఊకుండా లేదు ఎరకలని చెప్పినా ఎరకలిల్లాలో చెప్పినావు అంటే
నీకు ఎరకలేదు దక్షిణ మహారాజు అని ఎరుకున్నదని చెప్పేసి ఎరకలని చెప్పిన అయితే ఎరకలని తీస్తావు కానీ నీ బిడ్డని తీయవా ముందుగా చెప్పలేరు కదా ఈ మాట నాకు చెప్పాలంటే అయితే ముందుగా చెప్పకపోతే ఇప్పుడు జడ్జి ఊకుంటాడా ఇడుపు కాయదమా ఇడుపు కాయదమా మంచిదంటే మంచిది ఇప్పుడు ఏమంటావు చెప్పు నవ్వ గురువా ఇలా కంచాలు పడ్డది ఇప్పుడు కాటికి పెట్టమంటావా వద్దా ఇప్పుడు ఆయన ఏది ఏమన్నా కాటికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేమో పెద్ద నేను ఆనాడే చెప్పినా నేను కూడా కానితోని కాదు పార్వతి దేవు అని చెప్పిన శంకర మామయ్య అయితే ఆ యొక్క కాటి శిక్ష అనేది రద్దు చేసి బిడ్డను కాపాడుము కదా మామయ్య చెయ్యరా ఒక్కసారి చెప్పినావంటే దానికి తీర్పు ఉండదు మామయ్య ఒక్కసారి చెప్పినా మేము మనుషులం కావనుకున్నా దేవిరంజనలకు అయితే నేను ఎలాగైనా సరే ఒక నా ప్రయత్నం అయితే నేను చేసేదాకా నా బిడ్డను దేవిరంజనలకు శ్రీరామ ఓ రామ ఏ రామ కనీరలదు శ్రీరామ ఓ రామ కాటం వేసి ఈ యొక్క పార్వతిని దాహం చేయండి. ఒకవేళ దక్షుడు అడ్డం వచ్చినట్లయితే మెడలు వంపి తీసుకువెళ్ళండి కదా. అట్లాగా స్వామి. అయినా ఈ యొక్క పార్వతిని తీసుకుపోయి ఆ యొక్క కలికాల బండ మీద కాటం వేసి దాహం చేయమని చెప్తున్నాడు కదా. ఆ దాహం చేయడానికి పోగా ఆ దక్షుడు ఇట్లా అడ్డం వచ్చినట్టయితే మెడలు వంపి తీసుకోపోండి. అవును తీసుకోపోండి. సేవక తీసుకోండి. జై నలవజామ మాతాకు. నేను మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పోయినా సరే సరే సేవక చేయమి. జై జై నలవజామ మాతాకు. నా గురుడు నన్నొక్క యోగి గమననే నా గురుడు నన్నొక్క
చూడవా శంకరుడా ప్రాణేశాని కూనగునా స్వామి నేను ఏ పాపం చేయలేదు కదా నాదా, అయినా నన్ను కాటిపాలు చేస్తున్నావు నాదా, నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా నాదా. చెలిమని అయినా ఇంకా ఆ నీతులు చెప్తూనే ఉన్నావా? జయ నడవశవ మాతాకు ఓ దుర్మతి నీవు ఇంకా మాటి మాటికి నన్ను బ్రతిమలాడుతూనే ఉన్నావా? అలాగంటున్నా నాదా సర్వేశ్వర చెలిమని చెప్పుమే. జయ సద్గురునాథ మహారాజుకి ఏ పాప మెరుగా చెలిమని దూరమునుమే. చెలిమని చెప్పుమే. ఓ కరుణాసాగర
సర్వేశ్వర అయినా నా యందు కర్ణ చూపు కదా స్వామి, నేను ఏ పాపం చేయలేదు కదా స్వామి. చెలిమని నీవు ఇంత తప్పు చేసినా ఇంకా నన్ను కర్ణదుడుమని చెప్తున్నావా చెలిమని? అవును కదా స్వామి. జయ నలవశవ మాతాకు పాప మెరగనట్టి పాప మెరగనట్టి పరమాత్మ దీవా నీవు పాప మెరగనట్టి పరమాత్మ దీవా నీవు చెలిమని నేనింత ప్రతివర్తనని చెప్తున్నావు, నీవు పాపం ఏని గర్భం ఎలాగైందో చెప్పు మీ కదా. అలాగంటున్నావు స్వామి. జయ సద్గురునాథ మహారాజుకి జై. జగదీశ నీదు మాయా నాదా సర్వేశ్వర. చెలిమని దూరముండుని యానగచ్చిలే గడుపు జగదీశ నీదు మాయా రా ఒకడు వాడుతూ మర్చిపోతీవా దేవా జగదీశ నీదు మహిమా మర్చవాడు ఎక్కడైనా నాదా మర్చవాడు ఎక్కడైనా చెలిమని దూరముండువి ఉన్నాడా ఓ పరమేశ మర్చవారు ఎక్కడైనా చెలిమని దగ్గరికి రాకువి అరువు ఎవ్వారైనా జయ సద్గురునాథ మహారాజుకి. ఓ స్వామి, అయినా నాకు యొక్క వరం ఇచ్చిన మర్చిపోతే కదా. ఈ మర్చిపోయి ఎవరైనా ఉంటారా స్వామి? నిన్ను కొలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్వామి? చెలిమని నిన్ను కొలుని వారు లేదని చెప్పి నీవు తప్పు చేసి ఉన్నావా పార్వతి? జయ నలవశవ మాతాకు ధరణి అయినా పూరి చెలిమని ధరణి అయినా పూరి రాముని మీద ధరణి అయినా పూరి రాముని మీదను ధరణి అయినా పూరి మరవా కవి రంజా నేయులాదను సేదాను మరవా కవి రంజా రంజా నేయులాదను సేదాను మరవా కవి రంజా చెలిమని అయినా ఇప్పటికైనా నీ తప్పులు ఒప్పుకుంటావా? ఆ కాటిపాలు అవుతావా చెప్పు మీ పార్వతి. లేదు నాదా, నేను ఎలాంటి తప్పు చేయలేను కదా నాదా. నేను ఏ తప్పు చేయను కదా నాదా. పార్వతి నీవు చెప్పకపోతే మాత్రం అదే కాఠినంలో దహనం చేస్తాను కదా. అయినా నాదా, నేను ఎలాంటి తప్పు చేయలేను కదా. ఆ యొక్క కాటిలో నన్ను వేసినా కానీ నేను ఆ కాటిలో నేను కాలిపోతాను కానీ నేను తప్పును మాత్రం ఒప్పుకోను కదా నాదా. అలా అంటావా పార్వతి? ఒరే సేవక, ఆ యొక్క బడులను పిలిపించండి కదా. ఆయన మాతాకు చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రావే
సేవక ఏమైనా మా గురించి ఉత్తరం వచ్చిందా ఆ యొక్క బోలాశంకరు నుండి? రాసిందా? చదువుేది మరి, మాకు వేరే పని ఉన్నది. పార్వతిని కాటికి తీసుకుపోవాలని రాసిండు, తోలిచ్చిండు మిమ్మల్ని. పార్వతినా? పార్వతిని ఎందుకు కాటికి తీసుకుపోవాలని పాపం? అరే పాపం అంటే మీ అల్లుళ్ళు చేయబట్టి అట్లా వచ్చింది కదా. అట్లా అంటావా? సరే ఏం చేస్తాము, శ్రీనాజ్ఞ లేని సీమ కూడా ఒక కుట్టదు. ఆయన ఎలా చెప్తే అలా చేయాలి. అల్లుళ్ళు ఆగలేంది గడ్డి అమ్మను కాలేదు. చలో జయ సద్గురునాథ మహారాజుకి. శ్రీ గురు పదములు మదిలో నెప్పుడు చింతన చేయము ఓరల్లా. శ్రీ గురు స్వామి నీకు ఇదే 10,000 వందనాలు. భటులారా చల్లగా వర్ధిల్లండి. భటులారా స్వామి, ఇప్పుడు ఆ యొక్క పార్వతిని తీసుకుపోయి ఈ కలికాల బండ మీద కాట్నం వేసి ఆ పార్వతిని దహనం చేయండి కదా. అలాగే అయితే ఈ పార్వతిని తీసుకుపోయి కలికాల బండ మీద దహనం చేయమంటున్నాడు. దానం చేయమంటున్నాడు. దానం కాదు, దహనం. దహనం కాలబెట్టమంటున్నాడు. కాలబెట్టమని అందుకే కలకల అనిపించి అనుకున్నాం కానీ ఏం చేస్తాం, తీసుకుపోయి కాలబెట్టాలి. అరే పడ నువ్వు తీసుకుపోకు పద్మ గోసదలుతుంది. జయ వీరాంజనేయులకు. నువ్వు చెప్పిన మాటలు విని మేము పోయేదాము స్వామి. నువ్వు చెప్పిన మాటలు విని మేము పోయేదాము స్వామి. నువ్వు చెప్పిన మాటలు విని పార్వతిని ఇంకా కడిలో నా వేసేదాము. పార్వతిని ఇంకా కడిలో నా వేసేదాము. పార్వతిని ఇంకా కడిలో నా. జావిరాలకు. ఓ స్వామి, నీవు చెప్పిన యొక్క విధంగానే ఆ పార్వదేవిని కూడా తీసుకువెళ్ళి కాటిలో దహనం చేసి వస్తాం కదా. భటులారా అలాగే తీసుకోండి కదా. జయ నలవజం మాతాకు. పార్వతిని మీరు ఇంకా వివద్దు వేగిరమునా. ఇంకా విడవద్దు వేగిరమునా. పార్వతిని మీరు ఇంకా ఇంకా విడుదూతే నాకు ఇంకా కోపము వచ్చు. మా ప్రభు నీ కోపం మా పైన వద్దు. ఇంకా ఇంకా కోపము వచ్చు నాకు. విడుదూతే మీరు ఇంకా జయ నలవజమ మాతాకు. భటులారా ఈ యొక్క పార్వతిని మీరు విడవకుండా పట్టుకపోరి. లేక ఒకవేళ మీరు ఇట్లా విడసబెట్టినట్టయితే నాకు కోపం కూడా వస్తుంది కదా. స్వామి నీ మాట మాత్రం మేము మితిమీరము. నీ చెప్పినట్టుగానే ఆ యొక్క పార్వతి మాత్రం తీసుకుపోతాం. జయ వీరాంజనేయులకు. పట్టు పగ్గాలతోని పట్టుకపోయేదాము. పట్టు పగ్గాలతోని పట్టుకపోయేదాము. పట్టు పగ్గాలతోని నీవు సెలవిచ్చిన ఎడల మేము పోయేదాము. నీవు సెలవిచ్చిన ఎడల మేము పోయేదాము స్వామి. నీవు సెలవిచ్చిన ఎడల. జయ వీరాంజనేయులకు. స్వామి శంకర, నీ యొక్క సెలవిచ్చినట్టయితే ఆ యొక్క పట్టు పగ్గాలతోని కూడా పట్టుకపోతాం, కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం మితిమీరం స్వామి. అలా అంటున్నారా భటులారా? జయ నలవజమ మాతాకు. ధరణి అయినా పూరి దాముని సాక్షిగా. ధరణి అయినా పూరి పూరి దాముని సాక్షిగా. ధరణి అయినా పూరి పూరి వీరంజనేయులను మదిలో నాదర్శేదాను. వీరంజనేయులను మదిలో నాదర్శేదాను. వీరంజనేయులను జయ నలవజమ మాతాకు. భటులారా ఆ యొక్క పార్వతిని తీసుకుపోయి దహనం చేసి రండి కదా. అలాగే స్వామి. నడువు నడువు తల్లి దుఃఖం వరదమ్మ తల్లి. నడువు నడువు తల్లి దుఃఖం వరదమ్మ తల్లి. శివశంకరుడు ఆజ్ఞయించెను ఇంతలోనవేమో. శివశంకరుడు ఆజ్ఞయించెను ఇంతలో బలాను.
యొక్క మాత్రం శివశంకరుడు ఆజ్ఞ ఇచ్చినట్టు నిన్ను కాటిలో జయ సద్గురునాథ మహారాజుకి శివ శంకర నీరు మాయా నాకు తెలియాలేరా శివశంకర నీరు మాయా ఇది మాయా శివశంకరుడు మాత్రం కనికరించలేదు. శివశంకర నీరు శివశంకర నీరు మాయా లేకపోతే శంకరుడు మామూలు చంపుతానన్నాడు. ఏ పాప మెరుగా జాలా నాదా శంకర ఏ పాప మెరుగా జాలా కరుణించి రావా ఏ పాప మెరుగా జాలా జయ సద్గురునాథ మహారాజుకి నాదా నేను ఏ తప్పు చేయలేను కదా నాదా, అయినా నన్ను కాటిపాలు చేస్తున్నావు నాదా, ఈ పాపం నేను చేయలేను కదా నాదా. ఓ పార్వతి అమ్మ, నువ్వు ఇలా ఏడ్చుకుంటూ ఉంటే పొద్దు పోతా ఉంటది. ఆ యొక్క శివశంకరుడు మాత్రం మాకు ఒక టైం పెట్టాడు. ఆ టైం లోపల పోకపోతే మమ్మల్ని కూడా చంపుతారని భయం చెప్పాడు. నువ్వు ఎంత ఏడ్చినా మా హృదయాలు కరగాయి. జై వీరాంజనేయులకు. కాదు తల్లి శివుడు కాటికి పంపేను వీరో, కాదు తల్లి శివుడు కాటికి పంపేను నిన్ను. మనము ఇంకా తొందర జై వీరాంజనేయులకు. అమ్మ
అమ్మా పార్వతి, నువ్వు ఎంత దుఃఖించినా మా మనసు మాత్రం కరగది. ఆ కాటికి మాత్రం త్వరగా వెళ్ళాలి, పద. జయ సద్గురునాథ మహారాజుకి ధరణి అయినా పూరే వరహర కరుణాదోనా కరుణించగరావా దేవా వీరంజనేయుల స్వామి అమ్మా లేవమ్మా, లేవు లేవుగా. చాలు పా. జయ సద్గురునాథ మహారాజుకి ఓ నాదా, అయినా ఈ ధరణ లోపల నేను ఎలాంటి తప్పు చేయలేదు నాదా. అయినా నన్ను ఆ యొక్క స్వామి నువ్వు ఏ కట్టినాం, పోదాం. అయినా ఆ యొక్క స్వామి నువ్వే నన్ను రక్షించుగా స్వామి. కాట్లో ఎడుతూ సప్పుడిగా